హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాప్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా సూపర్ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఒక్కొక్కసారి వీఆర్ వెరీ లక్కీ మనం ఆడపిల్లలుగా పుట్టినందుకు నాకు అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే మనం చాలా రకాల డ్రెస్సింగ్ ట్రై చేయొచ్చు. మగవాళ్ళు అనుకోండి అవే టీషర్ట్స్, ప్యాంట్స్, షర్ట్స్, షార్ట్స్ ఇవే ఉంటాయి ఆప్షన్స్. అదే మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. శారీస్, చుడిదార్స్, క్రాప్ టాప్స్, లెహంగాస్, హాఫ్ శారీస్, జీన్స్, షార్ట్స్, మిడ్డీ, స్కర్ట్స్, ఫ్రాక్స్ అని చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి కదా. సో మనకు నచ్చినట్లుగా మనకున్న లిమిటేషన్స్ని బట్టి మనం ఎక్కడి వరకు అయితే కంఫర్టబుల్గా ఉంటామో అక్కడి వరకు మనం డ్రెస్సింగ్ అయితే ట్రై చేస్తూ ఉండొచ్చు కదా. బట్ బాయ్స్లో ఒక బెనిఫిషియల్ థింగ్ ఒకటి ఉందండి బాయ్స్ డ్రెస్సింగ్లో. ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ చూడండి పట్టుమని ఒక 4-5 రకాల జీన్స్లో లేదా 2-3 రకాల జీన్స్లో వాళ్ళకి బాగా నచ్చేవి పెట్టుకుంటారు. దాని మీదకే రకరకాల టీషర్ట్లు, రకరకాల షర్ట్లు వేసి తిప్పి కొడుతుంటారు అన్నమాట. అంటే జీన్స్లు ఎలా ఉన్నా పైన షర్ట్లు రకరకాలు మార్చి కొత్త లుక్స్ని మనం ట్రై చేయొచ్చు. అలాగే గర్ల్స్ కూడా మనం మంచి జీన్స్లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, రకరకాల టాప్స్లో మంచిగా వేసుకొని ప్రతిసారి డిఫరెంట్ లుక్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ జీన్స్లు అనేసరికి ఏదో 1-2 రకాలు కాదండి, మనకి చీరల్లో ఎన్ని రకాలు అయితే ఉంటాయో జీన్స్లో కూడా అన్ని రకాలు ఉన్నాయి. సో అన్ని రకాల్లోనూ లుక్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకటి యాంకిల్ లెంత్ వేసుకుంటే ఒకలా ఉంటుంది, బూట్ కట్ వేసుకుంటే ఒకలా ఉంటుంది, టాన్ జీన్స్ వేసుకుంటే ఒకలా ఉంటుంది. సో అలాగే జీన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సేమ్ టాప్ పైకి ప్యాంట్ మార్చడం వల్ల లుక్ ఎలా మారుతుంది అన్నది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ టుడేస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ జీన్స్లు అనమాట. సో నేను యూజ్ చేసి, నేను ట్రై చేసి, నాకు మంచిగా అనిపించిన, డిఫరెంట్ స్టైల్స్ అనిపించిన జీన్స్ యొక్క రివ్యూ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సేమ్ టాప్ పైకి ఏ జీన్స్ వేసుకుంటే లుక్ ఎలా మారుతుంది అన్నది మీరు కూడా చూడాలనుకుంటున్నారు కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జీన్స్లో అనగానే చాలా రకాలు ఉంటాయండి, మనందరికీ తెలిసిందే. అందులో బేసిక్గా నేను ఫాలో అయ్యే ఫ్యూ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి ఏ హై వేస్ట్ జీన్స్. ఎందుకంటే జీన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి, లో వేస్ట్లు, మిడ్ రైజ్లు, ఇలాంటి చాలా రకాలు ఉంటాయి. నేను ప్రిఫర్ చేసేది మాత్రం హై రైస్. ఎందుకు అని అంటే హై వేస్ట్ ఉంటే ఆబ్వియస్లీ మమ్మీని కాబట్టి, 2 పిల్లల తల్లిని కాబట్టి నాకు మమ్మీ టమ్మీ ఉంటుంది, అంటే లోవర్ టమ్మీ కొంచెం ఉంటుంది అన్నమాట. సో అది కవర్ అవ్వాలి అని అంటే హై వేస్ట్ ప్రిఫర్ చేస్తాను. అండ్ అలాగే హై వేస్ట్ వేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఎలాంటి టాప్ వేసుకున్నా సరే ప్యాంట్ కిందికి వస్తుందనో, లేకపోతే మనం వంగినప్పుడు ఏమైనా నడుము కనిపిస్తుందనో ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. హై వేస్ట్ అంటే హై వేస్ట్ అబవ్ ద బెల్లీ బటన్ ఉంటుంది కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు అనమాట. వంగినా, కూర్చున్నా, లేచినా వీ డోంట్ నీడ్ టు అడ్జస్ట్ ఆల్ ద టైమ్. సో అదొకటి నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది, అందుకని ఖచ్చితంగా హై వేస్ట్కి వెళ్తాను. సో దట్ ఇట్ కవర్స్ మై లోవర్ టమ్మీ. అండ్ అలాగే నేను కూర్చున్నా, లేచినా, ఏం చేసినా కంఫర్టబుల్గా ఉండడానికి హై వేస్ట్ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి జీన్స్లు అనేవి కొంచెం థిక్ ఫ్యాబ్రిక్తో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బ్రీతబుల్గా ఉండేది అండ్ ఫ్లెక్సిబుల్గా ఉండేది. కొంచెం ఎలాస్టిక్ లాగా కొంచెం ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చూడండి, స్ట్రెచబుల్గా, అట్లాంటి ప్యాంట్సే ఎక్కువ ట్రై చేస్తాను అనమాట. సో దట్ వేసుకున్నా మరీ ఇట్లా టైట్ ఇట్లా పట్టేసినట్టు ఉన్నా ఇట్ హ్యాస్ టు బి బ్రీతబుల్, కొంచెం ఎయిర్ సర్క్యులేట్ అవ్వాలి అండ్ మనం కంఫర్టబుల్గా ఉండాలి కూడా. కొన్ని జీన్స్లు ఏంటంటే కూర్చుంటే ఇలా ఫోల్డ్ చేసుకోవడానికో లేకపోతే అలాగా అసలు పాసిబులే కావు, అంత టైట్గా ఉంటాయి. సో అట్లాంటివి నేను ట్రై చేయను అనమాట. నాకు కొంచెం నేను జీన్స్ వేసుకున్నానంటే ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని కూడా కూర్చోగలిగి ఉండాలి అండ్ అది స్ట్రెచబుల్ అయి ఉండాలి. సో ఇవి నేను ఖచ్చితంగా ఫాలో అయ్యే ఫ్యూ పాయింట్స్ అనమాట వైల్ చూసింగ్ ఏ జీన్స్. సో ఇంకా జీన్స్లో చాలా రకాలు ఉంటాయని చెప్పాను కదండి. రీసెంట్ టైమ్స్లో మై ఫేవరెట్ అండ్ కరెంట్ ట్రెండింగ్ ఈస్ బూట్ కట్. సో ఈ బూట్ కట్ యాక్చువల్లీ ఇదివరకు కాలంలో చాలా ట్రెండ్ అయ్యేది, మధ్యలో అంతా స్కినీ ఫిట్, స్టాన్ జీన్స్ ఇట్లాంటివన్నీ ట్రెండ్ అయ్యి అండ్ నౌ ఇట్స్ బ్యాక్ టు ట్రెండ్. ఈ బూట్ కట్స్ ఏంటంటే ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ అమ్మాయిని చూడండి, బూట్ కట్స్ వేసుకొని వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు. మోస్ట్లీ అందరు ఇవే వేసుకుంటారు, ఎందుకంటే ఇవి కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం స్టైలిష్గా కూడా ఉంటాయి అనమాట. సో ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను. ఇన్నాళ్ళు ఏంటంటే నేను కొంచెం హైట్ తక్కువ ఉంటాను, మై హైట్ ఈజ్ 5'1". సో 5'1"కి హైట్ తక్కువ అన్నట్టే కదా. సో ప్యాంటు కింద లూజ్గా ఉన్నది వేసుకుంటే హైట్ ఇంకా తక్కువ కనిపిస్తామేమో అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ బూట్ కట్స్ కానీ, పలాజో ప్యాంట్స్ కానీ, ఇట్లా ఫ్లేర్డ్ ప్యాంట్స్ కానీ ఎక్కువ ట్రై చేసేదాన్ని కాదు. బట్ ఇప్పుడు అలా లేదు, అన్ని స్టైల్ మారుతూ ఉంటాయి కాబట్టి మనకు కూడా కొత్త స్టైల్ ట్రై చేయాలనుకుంటాం కాబట్టి నేను ఈ బూట్ కట్ ఎప్పుడైతే ట్రై చేశానో ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ జీన్స్. నాకు భలే బాగా నచ్చింది. అసలు ఈ మధ్యకాలంలో జీన్స్ అనగానే తీసి ఇదే వేసుకుంటున్నాను నేను. నో మ్యాటర్ ఏ టాప్ వేసుకుంటున్నాను అన్నది పక్కన పెట్టేస్తే జీన్స్ అనగానే ఇదే వేసుకుంటున్నాను అనమాట. ఫ్లేరెడ్ జీన్స్ ఏంటంటే ఇది కూడా హై వేస్టే వస్తుంది,
సో ఈ బూట్ కట్ జీన్స్ ఆర్ బెల్ బాటమ్ జీన్స్ అని కూడా అంటారు. ఇవి ఏంటంటే మనకి ఇలాగా స్ట్రెచబుల్ క్లాత్ తోనే వస్తుంది. ఇది కూడా ఇలా మరీ కాదు, కొంచెం స్ట్రెచబుల్ క్లాత్ తోనే వస్తుంది. థైస్ దగ్గర ఏంటంటే ఇలా స్ట్రైట్ గా వచ్చి కిందకి వచ్చేసరికి క్లాత్ కొంచెం పెరుగుద్ది. చూడండి, మీరు ఇక్కడ విడ్త్ చూడొచ్చు. ఇక్కడ థైస్ దగ్గర నుంచి ఇలా ఉండి కిందకి వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఎవరికైతే ఇట్లా స్క్వేర్ టైప్ ఆఫ్ బాడీ, స్క్వేర్ అని కాదు, ఇట్లా కొంచెం కర్వ్స్ తక్కువ ఉంటాయి చూడండి, మొత్తం స్ట్రైట్ గా ఉంటుంది బాడీ అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ జీన్స్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇట్ యాడ్స్ దట్ కర్వ్ అనమాట, మంచిగా కొంచెం షేప్ ఇస్తుంది అనమాట. కొంచెం నడుము అండ్ థైస్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం టైట్ గా, మళ్ళీ కిందకి వచ్చేసరికి కొంచెం ఇట్లా ఓపెనబుల్ గా. సో ఇట్ యాడ్స్ కర్వ్. మన బాడీలో కర్వ్స్ తక్కువ ఉన్నాయి, మనకి స్ట్రైట్ గా ఉంది అని అనుకునే వాళ్ళు ఇట్లాంటి జీన్స్ ట్రై చేయొచ్చు. సిలిండ్రికల్ బాడీ ఉండే వాళ్ళకి, అంటే స్ట్రైట్ గా ఇట్లాగా ఉండే వాళ్ళకి ఇట్లాంటివి మంచిగా కర్వ్స్ యాడ్ చేస్తే, లుక్ ని బాగా ఎన్హాన్స్ చేస్తే అండ్ చాలా యంగ్ లుక్ కూడా ఇస్తుంది. నేను చూపించే జీన్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఏది కూడా నేను బాగా, అంటే జీన్స్లో కూడా అండి, పట్టు చీరలు సిల్క్ చీరకి ఎంత తేడా ఉంటుందో ప్రైజుల్లో అంత తేడా ఉంటుంది. కొన్ని జీన్స్లు అయితే మామూలుగా ఉంటారు 8,000 9,000 ఒక్కో జీన్స్. నాకు అంత పెట్టాలని అనిపించదు జీన్స్కి. అఫ్కోర్స్ పట్టు చీరల కంటే పెడతాం కానీ జీన్స్లు పెట్టాలనిపించదు కదా. సో మోస్ట్లీ నేను బడ్జెట్లోనే జీన్స్లు తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించే అన్ని కూడా ది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఈజ్ 800 ఐ గెస్, అంతే. 800కి మించి కాస్ట్లీది ఒక్క జీన్స్ కూడా లేదు. బట్ వేసుకుంటే కంఫర్టబుల్ గా ఉండేవి, ఆల్ డే మనం వేర్ చేసి ఉండే విధమైన జీన్స్లే అనమాట. అవే మీకు షేర్ చేస్తున్నాను. బెల్ బాటమ్ కి కొంచెం అక్క లాంటిది అనమాట ఈ ప్యాంట్, విచ్ ఇస్ దిస్ వన్. ఇది స్ట్రైట్ ప్యాంట్. ఒకనొక టైంలో టైట్ ఫిట్టింగ్లు బాగా ట్రెండ్ అయ్యేది. ఇప్పుడంతా బ్యాగీ ప్యాంట్స్, బెల్ బాటమ్స్, ఫ్లేట్ ప్యాంట్స్, స్ట్రైట్ ప్యాంట్స్ ఇవే ట్రెండ్ అవుతున్నాయి. జస్ట్ లైక్ మన చుడిదార్స్ లో ఎలా అయితే చూడీ లెగ్స్, లెగ్గిన్స్ ఎట్లా ట్రెండ్ అయ్యి ఇప్పుడు పలాజోలు వచ్చినాయో ఆ టైప్ లో అనమాట. సో విచ్ ఇస్ దిస్ వన్. ఇది స్ట్రైట్ ప్యాంట్స్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్స్. చూసారు కదా, ప్యాంట్ పైనుంచి కింద దాకా ఒకే విడ్త్ లో ఎలా ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే లుక్స్ లైక్ బ్యాగీ ప్యాంట్ లాగా కూడా కనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం ఇట్లాగా లూజ్ గా వస్తుంది అనమాట. లూజ్ ఇన్ ద సెన్స్ మరీ స్కర్ట్ లాగా అని కాదు, ఇలా ప్యాంట్ లెగ్స్ యొక్క విడ్త్ చూసారు కదా, మొత్తం పైనుంచి కింద వరకు ఒకటే విడ్త్ ఉంటుంది. ఇది కూడా హై వేస్టే, ఇలా మొత్తం ఒకటే విడ్త్ వచ్చి ఇలా లూజ్ గా వస్తుంది అన్నమాట. వేసుకున్న ఆబ్వియస్లీ లూజ్ గా ఉందంటే చాలా బ్రీతబుల్ గా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ స్టైలిష్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ కొంచెం యంగ్ లుక్ ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. అండ్ హోల్ డే మనము క్యారీ చేయాలన్నా సరే క్యారీ చేయొచ్చు, ఈజీగా వేర్ చేసుకొని ఉండొచ్చు, ఎంతసేపు అయినా హాయిగా వేసుకొని ఉండొచ్చు ఈ జీన్స్లో. సో ఇది ఒక జీన్స్. ఇందులో యాక్చువల్లీ నేనేమనుకునేదాన్ని అంటే ఇట్లాంటి వాటిల్లో ఇలా ఉంటే పొట్టిగా కనిపిస్తామేమో అని అనుకునేదాన్ని. బట్ ఇవేంటంటే ఇలాగా లెంత్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి అనమాట. మరి యాంకిల్ లెంత్ లేకపోతే అలా షార్ట్ లెంత్, కరెక్ట్ లెంత్ అలా కాకుండా కొంచెం మన యాంకిల్ కన్నా కూడా ఇంకొంచెం పొడుగుగా ఉండాలి. సో దట్ మన లోవర్ పార్ట్ కొంచెం లెంతీగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో ఎవరైతే షార్ట్గా ఉన్నాం అనుకుంటారో వాళ్ళు ట్రై చేయాల్సిన ప్యాంట్ అనమాట. సో ఇది మనకి ఒక లెంతీ ఇట్లా స్ట్రైట్ గా ఇట్లా పొడుగ్గా ఉన్నట్టు ఒక ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్ జీన్స్ విచ్ ఇస్ దిస్ వన్, ది వెరీ ఫేమస్ టాన్ జీన్స్. టాన్ జీన్స్ లో అదే చింపేసినట్టు అక్కడక్కడ ఇలా చిరిగిపోయి రేగిపోయి కుట్లు ఊడిపోయినట్టు ఉంటుంది చూడండి, ఆ టైప్ ఆఫ్ జీన్స్ అనమాట. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి, మరీ చిరిగి పీకులు అయిపోయి కూడా ఉంటాయి, కానీ అట్లాంటివి వేసుకోలేం కాబట్టి ఇది టాన్ జీన్స్ లోనే అక్కడక్కడ పిల్లి గీరేసినట్టు లేదా కుక్క గీరేసినట్టు అలా ఉంటుంది అనమాట. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ ఇలా చినిగిపోయినట్టు కాదు, కానీ ఇలా కింద పడ్డా అనుకోండి రోడ్డు మీద ఇలాగా మోకాలు గీరకపోయింది అనుకోండి జీన్స్ ఉంటే, అది గీరకపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. ఇక్కడేమో పిల్లి గీకినట్టు, ఇక్కడ కుక్క కొరికినట్టు, ఇక్కడేమో మోకాలు గీరుకున్నట్టు అలా ఉండే వాటిని టాన్ జీన్స్లు అంటారు. సో ఇది ఒక టాన్ జీన్స్. టాన్ జీన్స్లో ఏంటంటే దాంట్లో ఇది ఫిట్టింగ్ వస్తుంది అన్నమాట. టాన్ జీన్స్ లోనే దిస్ ఇస్ నాట్ దట్ లూజ్ కైండ్ ఆఫ్ ఫిట్టింగ్, ఇది ఇలా కరెక్ట్ ఫిట్టింగ్ తోటి వస్తుంది. ఇది కూడా హై వేస్టే, నేను మెన్షన్ చేయక్కర్లేదు, ప్రతిదీ హై వేస్టే అండ్ స్ట్రెచబుల్ కూడా. ఇట్లాంటి ఇట్లా టైట్ గా ఫిట్ అయ్యే ఉండేవి ఖచ్చితంగా స్ట్రెచబుల్ గా ఉండాలి క్లాత్, అప్పుడే మనకి బ్రీతబుల్ గా ఉంటుంది అన్నమాట. సో ఈ టాన్ జీన్స్ లో కూడా చెప్పాను కదండి, కొంచెం జస్ట్ బేసిక్ గా అక్కడక్కడ ఇలా కనిపిస్తుంది. ఇట్లాంటివి కూడా చాలా యంగ్ లుక్ ని క్రియేట్ చేస్తే, ఎస్పెషల్లీ టీ షర్ట్స్ పైన వాటిపైన వేసుకుంటే బాగుంటుంది. అండ్ మంచిగా టోన్ లో ఉన్నాయనుకోండి లెగ్స్ కానీ, లేకపోతే మన లోవర్ బాడీ మరీ హెఫ్టీగా లేదు అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. లెగ్స్ చాలా టోన్డ్ గా కనిపిస్తాయి అనమాట.
అండ్ ఇవన్నిటి వల్ల ఇంకొంచెం యంగ్ అండ్ ట్రెండీ లుక్ కూడా వస్తుంది ఇవన్నీ ఇట్లా టాన్ వీటి వల్ల మొత్తం ఇట్లా ఉండడం వల్ల. లేదు అలా కాదు మనకు మొత్తం స్కిన్నీ ఫిట్ కావాలి అని అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ వన్. ఇది కూడా స్కిన్నీ ఫిట్ అండి, ఇదిగోండి ఇలా. అండ్ నార్మల్ లెంత్ కన్నా కూడా కొంచెం కింద ఇలా 1-2 ఫోల్డింగ్స్ వచ్చినాయి అనమాట నేను వేసుకున్నప్పుడు. సో అంటే కరెక్ట్గా యాంకిల్ వరకు కాకుండా కొంచెం ఇట్లా 2-3 ఫోల్డింగ్స్ వస్తాయి దీనికి. ఇది కూడా హై వేస్టే. అండ్ దీని పైన చూసినట్లయితే ఇలా 5 బటన్స్తో వస్తుంది. ఇది ఎక్స్ట్రా ఇంకా మన టమ్మీని ఇంకా మంచిగా ఇట్లా హోల్డ్ చేయడానికి అనమాట. సో పొట్ట ఎక్కువగా కనిపిస్తుంది అనుకునే వాళ్ళు ట్రై చేయాల్సిన ప్యాంట్ ఇది. ఎందుకంటే వెనక కూడా చాలా హై వేస్ట్ వస్తుంది ఇక్కడ వరకు. అండ్ ఫ్రంట్ కూడా మీరు చూసినట్లయితే 5 బటన్స్ వస్తాయి. ఇది జిప్ ఏరియా అండ్ దెన్ 5 బటన్స్. సో ఇంత పెద్దగా వస్తుంది అనమాట. సో బెల్లీ బటన్ కన్నా ఇంకా చాలా పైకి వస్తుంది. అండ్ టమ్మీన్ అంతా కూడా ఇదంతా ఇలాగా టైట్ గా పట్టుకొని ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇదంతా కూడా స్ట్రెచబులే, ప్యాంట్ అంతా కూడా స్ట్రెచబులే. ఇదిగోండి ఇలా. కాకపోతే ఇది స్కిన్నీ ఫిట్, మొత్తం స్కిన్ కి ఇట్లాగా కరెక్ట్గా ఇట్లా ఫిట్టింగ్ లాగా వస్తుంది అనమాట. సో లూజ్ కాదు, ఆల్రెడీ మనకి మంచిగానే కర్వీగా ఉంది బాడీ అని అనుకునే వాళ్ళు ట్రై చేయాల్సిన ప్యాంట్ అనమాట. కొంచెం పొట్ట ఉంది, లోవర్ టమ్మీ లేదా అబ్డామిన్ కొంచెం పట్టుకొని ఉండాలి ప్యాంట్ అని అనుకుంటే ఈ టైప్ ఆఫ్ జీన్స్ ట్రై చేయొచ్చు. దీస్ ఆర్ ఎస్పెషల్లీ ఫర్ ద టమ్మీ పార్ట్. నాకు ఈ టమ్మీ పార్ట్లో చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అన్నమాట ఈ జీన్స్లు. ఇన్ కేస్ మనం కొంచెం టీ షర్ట్ ఇట్లా పైకి పెట్టుకోవాలి అని అనుకున్నా ఇది కనిపించినా సరే ఇట్లా బటన్స్ స్టైలిష్గానే ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే 5 బటన్స్ కూడా ట్రెండ్ అవుతున్న మోడల్ కాబట్టి. వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. నాకు నచ్చిన కలర్ ఆప్షన్స్ అనమాట ఇవి. బేసిక్గా ఈ స్కై బ్లూ, ఇదేమో డెనిమ్ బ్లూ, ఇది స్కై బ్లూ, ఇది ఇంకొంచెం డార్క్ బ్లూ, అండ్ ఇది కంప్లీట్ నేవీ బ్లూ అట్లా అనమాట. సో యూ కెన్ ట్రై, మీకు ఎట్లాంటి కలర్స్ నచ్చుతాయి అనే దాన్ని బట్టి మీరు ట్రై చేయొచ్చు. ఇది డార్క్ నేవీ బ్లూ, కొంచెం షేడెడ్ వస్తుంది లైట్గా. ఇక్కడ థై పార్ట్లో లైట్గా షేడెడ్గా కనిపిస్తుంది, నాట్ మచ్. సో కమింగ్ టు ద నెక్స్ట్ జీన్స్ విచ్ ఇస్ దిస్ వన్. ఇప్పటి వరకు మనం ఫ్లేయర్డ్ కానీ బెల్ బాటమ్స్ అని కానీ స్కినీ ఫిట్ అని కానీ అన్ని కూడా మనము ఫుల్ లెంత్వి చూసాం కదా. దిస్ ఈస్ యాంకిల్ లెంత్ అనమాట. సో ఇలా పొడుగ్గా, ఎక్కువ పొడుగ్గా రాదు, యాంకిల్ లెంత్ వరకే, యాంకిల్ వరకే వస్తుంది అనమాట. కింద ఇలా ఫోల్డ్ అయి ఉన్నట్టుగా ఉంది, ఇలా జిప్ వస్తుంది. ఈ జిప్ కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది కాళ్ళ దగ్గర అనమాట ఇలా. సో ఈ జీన్స్ ఏంటంటే మరీ లెందీగా వద్దు, యాంకిల్ లెంత్ వరకు ట్రై చేయాలి. ఇప్పుడు మనకి లెగ్గిన్స్ లో ఎలా అయితే చుడీ లెగ్స్, ఫుల్ లెగ్స్, అలాగే యాంకిల్ లెంత్ ఎలా వచ్చినాయో అలా అనమాట. జీన్స్ లో కూడా ఇది యాంకిల్ లెంత్, మరీ పొడవుగా రాదు, యాంకిల్ వరకే వస్తుంది. ఇట్లాంటి జీన్స్లు కూడా కొన్ని వాటి మీదకి బాగుంటాయి. ఎస్పెషల్లీ కొంచెం క్యూట్ అండ్ యంగ్ లుక్ ని క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఇది కూడా హై వేస్టే, లో వేస్ట్ ఏమి కాదు, పై దాకా ఉంటుంది. అండ్ స్ట్రెచబుల్ క్లాత్ కూడా. నేను తీసుకున్న అన్ని జీన్స్లు కూడా 28 సైజ్ అండి. నా ప్యాంట్ సైజు 28. ఇన్ కేస్ మీకు ఏదైనా సైజ్ రాలేదు, ఫిట్టింగ్ సరిగా లేదు అనుకుంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అమెజాన్లో మనకు ఆ ఫెసిలిటీ ఉంటుంది. లేదు నచ్చలేదు అనుకుంటే రిటర్న్ కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అన్నిట్లో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో యాంకిల్ లెంత్ కావాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. ఆల్రెడీ టాల్ ఉన్నాము బాగా అని అనుకునే వాళ్ళు కూడా యాంకిల్ లెంత్ ట్రై చేయొచ్చు. అసలు టాల్ లేము, మాకు వి జస్ట్ వాంట్ ట్రై డిఫరెంట్ స్టైల్స్ అనుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, నా అలాంటి వాళ్ళు అనమాట. సో నా బాడీ ఎలా ఉంది, నా పర్సనాలిటీ ఎలా ఉంది అన్నది పక్కన పెట్టేస్తే ఐ వాంట్ టు ట్రై. సో అందుకని నేను రకరకాల ప్యాంట్స్ అయితే ట్రై చేశాను. అన్నీ ఒక్కసారి అని కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అలా ట్రై చేశాను అనమాట. సో ఓవరాల్గా నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక్కొక్క జీన్స్ వేసుకుంటే లుక్ ఒక్కొక్కలా ఉంటుంది. నో మ్యాటర్ ఏ టాప్ వేసుకున్నాము ఏంటి అన్నది పక్కన పెట్టేస్తే లుక్స్ డిఫరెంట్గా క్రియేట్ చేయొచ్చు మనం జీన్స్ తోటి. అండ్ అట్ ద సేమ్ టైం ఒకటే మంచి జీన్స్ సెట్ చేసుకుంటే రకరకాల టీషర్ట్స్ వేసేసుకోవచ్చు. ప్రతిసారి డిఫరెంట్ లుక్ క్రియేట్ అయినట్టు ఉంటుంది అన్నమాట. సో ఈసారి నేను షేర్ చేయాలనుకున్న ప్యాంట్స్ యొక్క రివ్యూ అండి ఇవి. సో ఇట్లాంటి జీన్స్లు మీరు ట్రై చేయాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై. సో వీటి లింక్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడి నుంచి మీరు ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.